మధ్యాహ్నము లంచ్‌లోకని అక్క వాళ్ళు టాప్ బకెట్ బిర్యానీ తీసుకొచ్చారండి. అయితే పైన రైస్ ఉంటుంది కదా! మా ఇంట్లో చిన్న పిల్లలు ఎక్కువగా ఉన్నందుకు స్పైసీ తినరని మేము వైట్‌గా ఉన్న రైస్ అంతా తీసి పక్కన పెట్టేసాము. మేమందరం కూడా తినేసినా కూడా అర్ధ భాగం బిర్యానీ మిగిలిపోయింది. మేము అనుకున్నాం సర్లే ఇంక నైట్ తిందాంలే అనేసి నైట్ ఓపెన్ చేసి చూసేసరికి అన్నం మెత్తగైపోయి స్మెల్ వస్తుంది. అయితే ఎండలు ఎక్కువగా ఉండడం బట్టి అలాగే అయిందిలే అనేసి సరిపెట్టేసుకున్నాము. అయితే నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూను మేము తీసి పెట్టిన రైస్ ఉంది కదా! పిల్లల కోసమని ఆ రైస్ ఓపెన్ చూస్తే చాలా ఫ్రెష్‌గా ఉందండి. అప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే పైన ఏమో అంటే ఫ్రెష్‌గా ఉన్న రైస్ ఏమో పైన వేసి అడుగు భాగాన అంటే నిన్నటిది అలాగ రైస్ ఉంటుంది కదా! ఆ రైస్ అయితే కింద అడుగు భాగాన ఏశారనమాట. చూడండి ఇలాంటి ఫ్రాడ్స్ అయితే చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. మీకు ఎప్పుడైనా ఇలాగ సిచ్యువేషన్ ఎదురయ్యుంటే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మీరు అనుకోవచ్చు అక్క మేము చాలా సార్లు తిన్నాం ఎప్పుడు కాలేదు అనేసి. చిన్న చిన్న బకెట్లకి ఇలాంటివి జరగదండి. పెద్ద పెద్ద బకెట్లు ఉంటది వాళ్ళకి ఇట్లా ఫ్రాడ్ చేస్తే ఈ వీడియో నచ్చితే వేరే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కొలీగ్స్‌కి షేర్